హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. కేక్ అనేది కాంబో వచ్చేసి వెనీలా, బ్లూబెర్రీ ఇంకా అలాగే చాక్లెట్, ఈ 3 మిక్స్ చేసి ఒక కేక్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, అలాగే మీరు చూస్తూనే మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఇది వచ్చేసి వెనీలా స్పంజ్ తీసుకోవాలి. వెనీలా స్పంజ్ వచ్చేసి మీ ఇష్టం, అంటే నేను 1/2 kg కేక్ చేస్తున్నాను కాబట్టి 250 grams వరకు తీసుకున్నాను. దాని 3 లేయర్స్ కట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు 1 kg తీసుకోవాలంటే 500 grams వచ్చేంతవరకు 7-inch టిన్లో వేసుకొని బేక్ చేసుకోండి. నేను ఈరోజు కొంచెం హైట్ కావాలని చెప్పి 5-inch టిన్లో వేసి బేక్ చేశాను అనమాట. అండ్ షుగర్ సిరప్ అప్లై చేసుకున్నాక నార్మల్ విప్పింగ్ క్రీమ్నే అప్లై చేసుకోవాలి. అండ్ బ్లూబెర్రీ కూడా మిక్స్ అన్నాను కదా, సో ఇక్కడ బ్లూబెర్రీని మీరు డైరెక్ట్గా క్రీమ్లో అన్న వేసి మిక్స్ చేసుకోండి, లేదు అంటే కనుక మీరు డైరెక్ట్గా క్రష్ అన్న అప్లై చేసుకోవచ్చు. సో బ్లూబెర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇది వచ్చేసి నా సిగ్నేచర్ కేక్ అనమాట, వెనీలా ప్లస్ బ్లూబెర్రీ. సో అందుకే నేను కొంచెం చాక్లెట్ టచ్ కూడా యాడ్ చేశాను దీనికి, ఇంకా టేస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సెకండ్ లేయర్ కూడా పెట్టుకుంటున్నాం. సెకండ్ లేయర్ ఎప్పుడు కూడా టాప్ మోస్ట్ లేయర్ని మిడిల్లో పెట్టుకోండి, సో దట్ ఏమైనా క్రాక్స్ వచ్చినా, సో హైట్ డోమ్ షేప్ వచ్చినా కూడా అన్నీ కూడా మనకి సొల్యూషన్ ఇక్కడే మనం తీసుకురావచ్చు. సో ఎలాంటి హైట్ వచ్చినా కూడా మనం డోప్ షేప్ని తీసి పడేయకుండా దాన్ని మనం ఇలా రివర్స్ చేసి పెట్టి దాన్ని లెవెలప్ చేసుకుంటూ వస్తే ఈజీగా మన షేప్ అనేది డోమ్ షేప్ కాస్త నార్మల్ ప్లెయిన్ షేప్ కింద వస్తుంది. సో మీరు ఇప్పుడు చూసిన విధంగా పైన క్రీమ్ ఎక్కువ వేసుకున్నాను, సో ఆ క్రీమ్ని తీసి నేను సైడ్స్ అయితే ఫిల్ చేసుకున్నాను, సో దట్ నా ఎక్సెస్ క్రీమ్ అంతా సైడ్స్ యూజ్ అయింది. అండ్ అలాగే ఇక్కడ స్క్రాప్ అవుట్ చేసిన తర్వాత మిగిలినంతా తీసుకెళ్ళి పైన జమ అవుతుంది కదా క్రీమ్, సో ఆ క్రీమ్ని మీరు ప్యాలెట్ నైఫ్తో అయితే నీట్గా క్లీన్ చేసుకోండి. అండ్ సెకండ్ లేయర్లో కూడా బ్లూబెర్రీ క్రష్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ మీలో ఎవరికైనా కంపోర్ట్ కూడా ఉంటే కనుక కంపోర్ట్ కూడా వేసుకోండి. కంపోర్ట్ అంటే ఏంటి అని అంటే, కంపోర్ట్కి క్రష్కి చాలా తేడా ఉంటుంది. కంపోర్ట్ మ్యాక్సిమం మనం చీజ్ కేక్స్లో యూజ్ చేస్తామన్నమాట, దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇంకా బాగా రిచ్గా తెలియాలి మనకి బ్లూబెర్రీ అంటే మీరు బ్లూబెర్రీ కంపోర్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కంపోర్ట్ని కూడా నేను ఒకసారి యూజ్ చేసి మీకు చూపిస్తాను, దానికి క్రష్కి డిఫరెన్స్ ఏంటో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా ఇక్కడ థర్డ్ లేయర్ అయితే పెట్టుకున్నాం, షుగర్ సిరప్ వేసుకున్నాం, అండ్ అలాగే క్రీమ్ అయితే పెట్టుకుంటున్నాం. ఇక్కడ క్రీమ్ వచ్చేసి కొంచెం లేయర్ పల్చగానే తీసుకోండి, ఎందుకంటే నేను పైన వైబ్రెంట్ పర్పుల్తో నేను చేయబోతున్నాను అనమాట. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మీకు సైడ్స్ ఫినిషింగ్ చేసేటప్పుడు ఇలా ఇబ్బంది పెట్టచ్చు, సో అందుకే ఇది స్కిప్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. అలాంటి టైంలో మీరు ప్యాలెట్ నైఫ్తో ఎక్కడైతే ఇబ్బంది పెడుతుందో అక్కడి నుంచి ఎక్సెస్ ఉన్న స్పంజ్ని తీసేసి మీరు ఐసింగ్ అనేది చేశారంటే ఐసింగ్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా వస్తుంది. సో ఇదైతే మీకు ఒక టిప్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు బోర్డ్ కింద ఎలాంటి మైక్రోఫైబర్ క్లాత్ వేయలేదు. ఇక్కడ మీరు చూసారు కదా, వైబ్రెంట్ పర్పుల్ అనే కలర్ తీసుకున్నాను. సో ఐ లవ్ దిస్ కలర్ ఫ్రెండ్స్, నాకు చాలా బాగా అనిపించింది ఈ కలరు. నాకు ఫొటోస్లో కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. మీకు ఎలా అనిపించింది ఈ కలర్ కాంబినేషన్ అనేది కూడా నాతో షేర్ చేయండి. మోస్ట్లీ మనం బ్లూబెర్రీ యూజ్ చేశాను కాబట్టి సో అందుకే నేను ఈ వైబ్రెంట్ పర్పుల్ అనేది తీసుకున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా జెల్ కలర్స్ కిట్ కోంబో లింక్ కావాల్సే అడగండి కమెంట్స్లో, నేనైతే ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి స్క్రాపర్ తీసుకోవాలి. కేక్ కోమ్ తీసుకున్నాను. కేక్ కోమ్ తీసుకొని బాగా సన్నగా ఫైన్ లైన్స్ ఉన్న వైపు నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే మీకు మ్యాక్సిమం మనం స్క్రాపర్ యూజ్ చేసినప్పుడు లేదంటే కేక్ కోమ్ యూజ్ చేసినప్పుడు మనకి కేక్ లెవెల్ అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కడన్నా ఎక్కువ ఉందనుకోండి అది బయటకు వచ్చేస్తుంది, తక్కువ ఉన్న చోట మనకి తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది, లోపలికి వెళ్ళిపోయినట్టు. సో అప్పుడు మనం మళ్ళీ ప్యాచ్ వర్క్ కింద కొంచెం కొంచెం తీసుకొని క్రీమ్ని ఫిల్ చేసుకొని మళ్ళీ ఇలా స్క్రేప్ చేసుకున్నామంటే లెవెల్లోకి వచ్చేస్తుంది అనమాట. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈరోజు కేక్ డిజైన్ అంతా కూడా మీకు బేకరీ స్టైల్లోనే ఉండిపోతుంది. బేకరీ స్టైల్లో ఎలాగ మినిమం డెకరేషన్
ఉండి నార్మల్గా కనిపిస్తాయో అండ్ ఎలిగెంట్ లుక్తో ఉంటాయో సో అదే లుక్ని క్రియేట్ చేయబోతున్నాను. బోర్డు మీద ఉన్న ఎక్సెస్ క్రీమ్ అంతా మీరు క్లీన్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ డ్రిప్పింగ్ అనమాట. డ్రిప్పింగ్ మీకు ఎలా చేశాను అనేది కావాలంటే వీడియో నాకు కమెంట్ చేయండి చాక్లెట్ డ్రిప్పింగ్ అని, సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్లో వేయడానికి అయితే మీకు ట్రై చేస్తాను. చాక్లెట్ డ్రిప్పింగ్ అలాగే చాక్లెట్ గనాచ్ రెసిపీ కావాలన్నా కూడా మీరు కమెంట్ చేయండి. అండ్ అలాగే కొంచెం చాక్లెట్ సాస్ని నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలాగా డ్రిప్స్ కూడా వేసుకుంటున్నాను. సో దీనివల్ల ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. పర్పుల్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ సూపర్గా అనిపించింది ఫ్రెండ్స్. అండ్ దీనిపైన నేను మళ్ళీ క్రీమ్ తీసుకొని 1M నోజల్లో వేసుకొని ఇట్లా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ని కొంచెం గ్యాప్ ఇచ్చి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ 6 వచ్చేటట్టు నేను చూసుకున్నాను. ఒకవేళ 1 kg కేక్ అయితే మీరు ఇంచుమించు 8 ఫ్లవర్స్ అనేవి వేసుకోండి. అండ్ మీ కింద మాత్రం నేను 14 నెంబర్ నాజల్తో నేను బార్డర్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ బార్డర్ కింద వేయడం కంపల్సరీ, ఎందుకంటే పైన మనం ఎట్లాగో బార్డర్ వేయలేదు, ప్లెయిన్ ఉంచాం కాబట్టి కింద కూడా ప్లెయిన్ ఉంచితే కేక్ బాగా సింపుల్గా అనిపిస్తుంది. సో కింద బార్డర్ వేసుకోండి, ఎలిగెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని నేను గ్రేటెడ్ చాక్లెట్ ఉంటే డార్క్ కాంపౌండ్, సో దాన్ని అయితే వేసుకుంటున్నాను. అండ్ బేకరీ స్టైల్ అని చెప్పాను కదా, సో లుక్ అనే క్రియేట్ చేయడానికి లుక్ని ఇట్లా నేను గ్రేటెడ్ చాక్లెట్ అయితే యూస్ చేశాను. సో ఫైనల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. ఈ కేక్ వెయిట్ వచ్చేసి 1/2 kg. సో మీరు ఇక్కడ చాక్లెట్ డ్రిప్ యాడ్ చేసాం, గ్రేటెడ్ చాక్లెట్ యాడ్ చేసాం, అలాగే మనం బ్లూబెర్రీ క్రష్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఈ కేక్ని మీరు 380 to 400 అయితే ఛార్జ్ చేయొచ్చు. అండ్ మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్మోస్ట్ 200కి పైనే వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కేక్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలానే ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ మన ఛానల్ని షేర్ కూడా చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్.